హాయ్ గైస్, అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. నేనైతే ఆకుకూరలు కట్ చేస్తున్నా. వినాయక చవితి కదా, ఆకుకూరలు ఉంటుంది కదా, సో కట్ చేస్తున్నా అనమాట. మా సాహస్ అయితే మా అత్తయ్య దగ్గర కూర్చొని ఆడుకుంటూ ఉన్నాడు. ఆడుకుంటే పర్వాలేదు, బట్ వాడు అత్తయ్య చేస్తున్న పాయసం గురించి రెడీ చేసిన పిండిలో తీసుకున్నాడు అనమాట. కొంచెం తీసుకొని ఆ కొంచెంతో వినాయకుని చేయడానికి అయితే ట్రై చేస్తున్నాడు. కొంచెం అంటే కొంచెమే ఇచ్చింది, చాలా తక్కువ. అంత తక్కువ పిండితో వాడు చేయగలుగుతాడా? చేయలేడు. సో స్టార్ట్ అయిన చూడండి టార్చరు. పిండి అంట సతాయిస్తా కూర్చొని. తనేమో సరే సతాయించకరా, ఆడుకుపోటు పోయి అనేసి అంటుంది. ఇక వినలేడు. నా దగ్గరకు వచ్చిండు ఆ పిండిని పట్టుకొని. నేను ఆకుకూర కట్ చేసిన అనమాట. అప్పుడే అడుగుతున్నాడు, అమ్మ నేను వినాయకుడిని చేస్తా, నాకు వినాయకుడిని చేయించు నాతో అంటాని. సో సర్లే, వాడు ఇంట్రెస్ట్గా ఉన్నాడు కదా, ఇక ట్రై చేద్దాంలే అనేసి నేను కూడా సరే చేద్దాం నాన్న అనేసి చెప్పాను. అయినా కూడా నేను కట్ చేసిన ఆకులో కూడా తీసుకొని కొంట షతలు చేస్తున్నాడు అనమాట, ఆడుతున్నాడు ఆకుకూరతో. సర్లే చేద్దాంలే, ఇంట్రెస్ట్ ఉంది కదా తనకు అనేసి ఫిక్స్ అయినా అనమాట. కానీ ఆ ఇచ్చిన కొంచెం పిండితోనే మళ్ళీ ట్రై చేస్తున్నాడు. కొంచెమే ఇచ్చింది, ఆ కొంచెం పిండితో ఏం చేస్తుంది? నేను అటు ఇటు ఉండి అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను ఏం చేస్తున్నాడు అంటని. భలే ఇంట్రెస్టింగ్ ఉండేవాడు, వినాయకుని చేయాలి అనేసి. సర్లే వాడు ఇంట్రెస్ట్ ఉంది కదా అనేసి నేను స్టార్ట్ చేసిన అనమాట. వినాయకుని చేయడానికి ఒక చిన్న గిన్నె అయితే కొంచెం వాటర్ పోసి కొంచెం వెయిట్ చేస్తూ ఉన్నాను. ఈ వాటర్ వేడయ్యేలోపు ఆకుకూర పొయ్యి మీద వేద్దామనేసి ప్రిపేర్ చేసిన. ఇది కూడా చేయడం జరిగింది. తర్వాత ఒక చిన్న గిన్నె తీసుకుని దాంట్లో కొంచెం పొడి పిండి, మైదా పిండి పోసి వాటర్ వేసి ఉండలు లేకుండా కలుపుకున్నాను అనమాట. కొన్ని వాటర్ వేసి ఉండలు లేకుండా కలుపుకున్నాను. చేతితో కలుపుదామంటే ఒక చేతిలో ఫోన్ ఉంది, సో స్పూన్ తీసుకున్నా, సోకులో ఆడుకుంటా. స్పూన్ తీసుకొని ఉండలు లేకుండా కలుపుకున్నా. మొత్తం కలిపిన తర్వాత, ఉండలు లేకుండా కలిపిన తర్వాత అలా అయిందనమాట. అలా ఇప్పటిలోపు అది కూర పొయ్యి మీద వేసేలోపు వాటర్ అయితే వేడైపోయినాయి. దాంట్లో అయితే వేసిన తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత 4-5 minutes తర్వాత చూస్తే ఎలా ఉంది అంటే ఇదిగో ఇలా అయింది. కొంచెం దగ్గర పడింది అనమాట. సో ఇంకా సాల్లే అంటని పొయ్యి బంద్ చేసి అది చేసిన. తర్వాత ఒక ఫోన్ తీసుకొని ఇంకా ఫోన్ వీడియో చూస్తున్నా. ఫోన్లోనే కొంచెం పిండి తీసుకొని ఆ ప్లేట్లో వేసిన. ఎంత వేయాలో అనేది ఐడియా అయితే లేదు. చేతికి ఎంత వస్తే అంత పిండి తీసుకొని ప్లేట్లో వేసిన అనమాట. కొంచెం కలర్ఫుల్గా ఉండాలి అంటని అట్లాగే దాంట్లో కొంచెం ఏం యాడ్ చేసిన అంటే టర్మరిక్ యాడ్ చేసిన, పసుపు వేసిన. ఇందాక రెడీ చేసుకున్న ఆ లై అంటారు కదా, మేము ఒకప్పుడు జెండా వందరంకి యూజ్ చేసేది. అది అంటే అది ఉంటే కొంచెం అతుక్కుంటుంది అనమాట బాగా మంచిగా. అట్లా అనేసి ఊరికే అది చేయడం దేనికి అనేసి అతుక్కోవడానికి అది ప్రిపేర్ చేయడం జరిగింది. చెప్పాగా టర్మరిక్ వేసాను. వేసి మొత్తం కలిపేసా. మొత్తం కలుపుకున్న తర్వాత ఇంకా కొంచెం మెత్తగా అయిందనమాట. సో కొంచెం పిండి యాడ్ చేసి కొంచెం గట్టిగా కలుపుకున్నా. వీడియో తీసేవాళ్ళు లేకపోతే కష్టం అబ్బా, వీడియోస్ చేయడం చాలా కష్టం. ఫోన్ ఏమైనా పెట్టి తీస్తూ ఉన్నాము అనుకోండి, ఫోన్ పడిపోయింది అనుకో, ఒక్కటే పెట్టుకు 1000 ఫోను 16 ముచ్చలు అవుతుంది. లాస్ట్కి ఇట్లా అయిపోయింది అనమాట ఆ ముద్ద. ఈ ముద్దతోనే, మైదా ముద్దతోనే ఇప్పుడు మనం వినాయకుని రెడీ చేయబోతున్నాము. సాహస్ కోరిక మేరకు ఇదే ముద్ద, దీంతోనే చేయాలన్నమాట ఇప్పుడు మనం.
ఓకే రెడీ. సాహస్ ఎట్లా రియాక్ట్ అవుతారో చూడాలి. ఓకే, ఒక స్టూల్ అయితే తీసుకున్నాము, దానిపైన ఒక ప్లేట్ అయితే పెట్టి ఇక వినాయకుని చేయాలని ఫిక్స్ అయినాం కాబట్టి కొంచెం లైవ్ ఉంచిన అది అతకబెట్టిన ఇంకా పక్కకు హ్యాండ్స్ అవి ఉంటాయి కదా అంటించడానికి. ఈ ముద్ద అయితే పక్కనే ఉంది. దీంతోనే మనం ఇప్పుడు చేయబోతున్నాం. సాహస్ గడు వచ్చిండు, పిండి తీసిండు, ఎక్సైట్ అవుతుండ అనమాట వినాయకుని చేయడానికి. బట్ ఆ చిన్ని చేతులకి వినాయకుని చేయడానికి ఏడవుతుంది, వానికి ఏడొస్తుంది. ఉన్నాడే వాడు 3 కంప్లీట్ అయింది ఇప్పుడే. సో ఇంట్రెస్టెడ్గా ఉంది కదా అనేసి వాడితోనే స్టార్ట్ చేయించిన. చేయను అని చెప్తే వాడికి వచ్చినట్టు అట్లా చేస్తుండ అనమాట. మొత్తానికి నన్ను చేయనియట్లేదు, వాడు చేయట్లేదు. బట్ నేనే చేస్తా అని మాత్రం అంటుండు. నేను వాడిని సజెస్ట్ చేస్తున్నా, ఇట్లా చెయ్యి అట్లా చెయ్యి అనేసి. వాడు మాత్రం వాడికి నచ్చినట్టు చేస్తున్నాడు. అవన్నీ పార్ట్స్ అనమాట. పార్ట్స్ రెడీ చేసి పెట్టుకున్నాం చేయడానికి. ప్రిపేరింగ్ అయితే నేను వీడియో చేయలేదు, నాకు 2 చేతులకి అంటే ఉంది పిండి. సో మొత్తం అయిన తర్వాత ఇలా చేసిన అనమాట. ఇలా ప్రిపేర్ చేస్తూ ఇట్లా మేక్ చేస్తున్నప్పుడు వీడియో తీయడానికి నాకు అవ్వలేదు. సో నేను కొంచెం చూపించా వీడియోలో, అంతే. మొత్తం అయ్యాక చూపిస్తా ఎలా ఉంది మా గణేశుడు ఎట్లుండవు అనేసి. సరేనా, ఇట్లా పార్ట్స్ అయితే పెడతా ఉన్నా, బట్ అవతలేదబ్బా. ఒక చేతిలో ఫోను, ఒక చేతిలో పిండి. సో కొంచెమే చేసిన, మిగతాది అయిందాక చూపిస్తా. మా సాహస్ చేతులతోని వాడే చేసిండు చిన్న వినాయకుడు. నేను చేసింది కాదు, వాడు చేసింది ఇది. బట్ చాలా వెనకాల పెడతారా సాహస్ చేసింది మాత్రం ఇది. నేను సాహస్ చేసింది అది మొత్తం కొంచెం పిండి మెత్తగా అయింది. సో అది కొంచెం ఇట్లా లూజ్ అయిపోతుంది అనమాట. అది ఫస్ట్ టైం కదా చేసింది, చిన్నప్పుడు ఎప్పుడో మట్టితో చేసేది. ఇప్పుడు పిండితోనే సడన్గా వాడికి చేయాలి అంటే ఇంకా చేయాల్సి వచ్చింది కాబట్టి అలా ఇది నెక్స్ట్ టైం మంచి చేద్దాంలేనాను అనేసి అడ్జస్ట్ అయిపోయినాం అనమాట. సాహస్ వినాయకుడు ఇది ఉల్టా పెట్టినాడు వాడు. నేనే పెడతా కుంకుమ అది అనేసి ఎందుకు ఏడుస్తా. మొత్తానికి ఏడ్చిండు కొద్దిసేపు, నేనే చేస్తాను. అందుకే అవుతారు. మా అత్త అయితే పూజ స్టార్ట్ చేసింది. పటాలు తీసి క్లీన్ చేసి అడ్జస్ట్ మా సాహస్గా డాడీ అప్పటిదాకా. సో చేతులు కడుక్కొని వచ్చి పూజ ముందు కూర్చున్నాడు నాతో పాటు. నేను సాహస్ బయట కూర్చున్నాం, అత్తయ్య లోపల పూజ చేస్తూ ఉంది. ఫోటో తీద్దాం చూడరా అంటే ఇట్లా చూస్తున్నాడు. సైలెంట్ గుండ్రా అని చెప్తా ఉన్నా అనమాట. అరుస్తుండు, మాట్లాడుతుండు. పూజ చేస్తే వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది కదా. సో కోపం వచ్చి పక్కకు వెళ్ళండి అంటే అమ్మో అందుకే సైలెంట్ ఉండు అని చెప్పి అరుస్తూ ఉండు. మొక్కుకుంటూ దేవునికి మస్తు ఎక్సైట్ అవుతుండు వాడు చేసిన వినాయకుని ముందు కూర్చున్నందుకు. అయితే పూజ చేస్తుంది, మేమైతే బయట కూర్చున్నాం. బయట వైపు కూర్చున్నాం, లోపల అందరూ పట్టారు కాబట్టి కాన్స్టెంట్గా కూర్చోడు అట్లా. అందుకే బయటికి వెళ్ళి మళ్ళీ ఆడుతున్నాడు. కొద్దిసేపు కూర్చున్నాడు ముందు, మళ్ళీ వెళ్ళి బయట ఆడుతున్నాడు. వినాయకుడు పెట్టిన దగ్గర నుంచి సౌండ్స్ వస్తున్నాయి, అవి చూస్తూ డ్యాన్స్ ఆడుతున్నాడు బయట వెళ్ళి. మొత్తానికి పూజ అయితే అవుతుంది. లాస్ట్ ఇట్లా అలంకరించింది దేవుళ్ళని అత్తయ్య. నెక్స్ట్ ప్రసాదం పెట్టింది. మేము రెడీ చేసిన గణేష్లను కూడా పెట్టింది అక్కడ మంచిగా. డబ్బు
రెండు వినాయకుడు నేను సాహస్ ఒక్కడే చేసింది. సాహస్ చేసింది భలే క్యూట్ ఉంది చిన్నగా. మళ్ళీ వచ్చేసిండు అయ్యలు నిజం మొత్తం అనేసి వచ్చిండు. వాళ్ళ నానమ్మ పక్కన నించుండు. మా అత్తయ్య నాకు బొట్టు పెట్టింది, ఇంత పెద్ద పెట్టింది అనమాట, గంధం బొట్టు. సగం గంధం మొత్తం మా సాహస్ జుట్టుకే అంటింది. వచ్చి మీద కూర్చుండు. మొత్తం నాకు చెప్పకుండా గంధం మొత్తం వాడికే అంటింది. ఎంతో బుద్ధివంతుని లెక్క మొక్కుతున్నాడు ఇప్పుడు దేవుని ముందు కూర్చొని. హారతి ఇస్తుంది అత్తయ్య. వాని ప్రాణం మొత్తం నా మీదనే ఉంది. వెనక మళ్ళీ మళ్ళీ చూస్తున్నాడు మళ్ళా. కాలుతుంది డాడీ, కాలుతుంది అని చెప్తున్నా, చెయ్యి కాలుతుంది అని చెప్తున్నా కూడా నేను తీసుకుంటా అని చెప్తున్నాడు. అలా తీసుకుంటాడు హారతి. నా ముందు వానికిచ్చి తర్వాత నేను కూడా తీసుకున్నాను. తర్వాత మా మామయ్య కూడా తీసుకున్నారు. ఆవిడ దేవుని భక్తిలో మునిగిపోయి మొక్కుతూ ఉంటే ముందున్న హారతిని ఊదబోతుండు మావాడు. అత్తయ్య వచ్చింది. వచ్చింది. అప్పుడే వాళ్ళ డాడీ వచ్చిండు, బయటకు వచ్చేసిండు. ఎంత కొంట శాతాలు చేస్తారు పిల్లలు. మళ్ళీ వెళ్ళి దేవునికి మొక్కి పరిగెత్తిండు. ప్రసాదంగా అయితే మా అత్తయ్య చేసిన పాయసం పెట్టింది. అట్లాగే నేను ఆకుకూర చేసా, ఆకుకూర ప్రసాదంగా పెట్టింది. మేము మేక్ చేసిన వినాయకుడిని, సాహస్ చేసిన వినాయకుడిని కూడా అక్కడ పెట్టడం జరిగింది. సాహస్ చేసిన వినాయకుడు ఇంకో ప్లేట్లో ఉండే, బట్ అందులో పెట్టేసరికి అలా అయింది. ఇప్పుడు ప్రసాదం తినే టైం. పడిపోతుంది, తినడానికి కూడా సతాయిస్తాడు. మొబైల్ ముందుంటే కానీ ఫుడ్ పోదు వీళ్ళకి. ఉల్టా తింటుండు మొత్తం స్పూన్ తీసుకొని. ఇదంతా కాదనేసి మనమే పెడతామనేసి తీసుకుంటే నేను కూడా ప్రసాదాన్ని టేస్ట్ చేసా, అలా ఉంది. మొత్తం సాహస్ తినిపించాను. వాడు తిన్న తర్వాత నేను కూడా ప్రసాదం తిన్నా. మీరెట్లా జరుపుకోరు వినాయక చవితి? కమెంట్ చేయరు.